తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశం మొత్తం తమిళనాడు వైపు చూసేలా చేశాయి. అసలు తమిళనాడులో ఉన్న ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ తత్వం, ప్రాంతీయ అభిమానం ఏ రేంజ్లో ఉందనేది ఈ ఎన్నికలు ప్రూవ్ చేస్తున్నాయి. వీరు ఎక్కడే కానీ తమ పైన ఆధిపత్యాన్ని తమిళీలు ఎక్కడ ఒప్పుకోరు. తమ మీద ఎవరు ఆధిపత్యం చేసినా, డామినేషన్ చేసే పరిస్థితి వచ్చినా తమిళనాడు పబ్లిక్ ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. నిన్న మొన్నటి వరకు కూడా తమిళనాడులో ఎన్నికలు ఫలితాలు దాదాపు అధికార పార్టీకి లేదా బీజేపీ పొత్తు పెట్టుకున్న అన్నా డిఎంకే అనుకూలించే పరిస్థితి ఉందని దాదాపు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇతర విశ్లేషకులు కావచ్చు, చాలా వరకు పెద్ద పెద్ద మేధావులంతా కూడా మ్యాక్సిమం వారి వైపే నిలిచారు. అంటే వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా దాదాపు అన్నా డిఎంకేకి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. మహా అంటే సినీ నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ మహా అంటే ఓటు శాతాన్ని చీల్చగలుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే నెగిటివ్ ఓటును మాత్రమే చీల్చగలుగుతుంది. దానివల్ల వీరో వారు అధికారంలోకి వస్తాయి. అంటే ఇద్దరు కొట్లాడుకుంటే మధ్యలో మూడో వ్యక్తి తనుకొని పోతాడని ఎవరు ఊహించలే. రెండు పిల్లల మధ్య కోర్టు తనుకుపోయే కథ విన్నాం కదా. ఆ తరహాలో అన్నా డిఎంకే మధ్యలో థర్డ్ పార్టీగా వచ్చిన ఈ టీవీకే పార్టీ విజయ్ మొత్తం క్యాప్చర్ చేసి పడేశాడు తమిళనాడు మొత్తాన్ని. ఎలాంటి పరిస్థితి అంటే అసలు పార్టీ కూడా 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి అసలు కింగ్ మేకర్గా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని థర్డ్ ప్లేస్కి నూకేశాడు. అధికారంలో ఉన్న డిఎంకేని, స్టాలిన్ని దాదాపు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఈయన ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. సెకండ్ ప్లేస్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్లో నిలిచింది. థర్డ్ ప్లేస్లోకి డిఎంకే వెళ్ళిపోయింది. ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి పరిశీలిస్తే ప్రస్తుతం దాదాపు విశ్లేషకులు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీవీకే విజయ్ మహా అంటే 20-25 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉండదు. నెగిటివ్ ఓటు మాత్రమే చీల్చగలుగుతాడు. తిరిగి అధికారంలోకి వస్తే డిఎంకేనో అన్నా డిఎంకేనో అవకాశాలు ఉంటాయనే పరిస్థితికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ తమిళ ప్రజలు మాత్రం తమ తీర్పుని చాలా పగడ్బందీగా ఇచ్చేశారు. వారు కోరుకున్నట్లుగా అంటే ఇప్పుడు డిఎంకే లేదా అన్నా డిఎంకే వేరే ఏ జాతీయ పార్టీని తమిళనాడులో ఇంతవరకు బాగా వేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు వచ్చినా ఆ తమిళ పబ్లిక్, తమిళ ఓటర్స్ ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు అక్కడ. ఈ గత ఎన్నికలను తీసుకున్నా, గత తమిళనాడు చరిత్ర తీసుకున్నా, తమిళనాడు రాజకీయ పరిస్థితులను గమనించినా ఇదే చోటు చేసుకుంటుంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో కేంద్రంలో పార్టీ వాళ్ళ కేంద్ర ఆధిపత్యాన్ని అసలు సహించరు. అలాంటి పరిస్థితి తమిళనాడులో ఉంది. ప్రధానంగా వాళ్ళ ప్రాంతీయ అభిమానం కూడా చాలా ఎక్కువ. అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, వీళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు. ఈ విధంగా మార్పు కోరుతారు. అంటే ఒక్కొక్కసారి ఒక పార్టీని మార్పు మాత్రమే కోరుతారు కానీ ఇంకొకరిని అక్కడ ఎంటర్ కానివారు. కానీ ఈ ప్రజెంట్ ఇప్పుడు నెలకొన్న పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అంటే ఇంకొకరు అంటేనే ఆయన కూడా లోకల్ కావడం, మంచి క్రేజ్ ఉన్న సినీ హీరో కావడం, సొంతంగా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీలో నిలబడడం, దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలపడం, మొత్తం తతంగం. కనీసం పార్టీ గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికీ టీవీకే విజయ్ జనాలు విరగబడి ఓట్లేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సెంచరీ మార్కును ఎప్పుడో దాటేశాడు. సెంచరీ మార్కును దాటేసి దాదాపు 107-108 పైన ఆధిక్యతలో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ ఆయన పోటీ చేసినప్పుడు దాదాపు మంత్రులు చాలా మంది గాలి కొట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది తమిళనాడులో. ప్రస్తుతం ఈ పరిస్థితి కారణాలు ఏంటంటే చాలా మంది ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పును ఒకసారి పరిశీలిస్తే ఆ తమిళ పబ్లిక్ స్థానికతను, ప్రాంతీయ భావాన్ని అంటే ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నారని అనిపిస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ అన్నా డిఎంకేలో మొత్తం స్టేట్ వైడ్ ప్రభావితం చేసి ఆ నాయకులు లేకపోవడం అన్నా డిఎంకే. ఆ లోటును బీజేపీ భర్తీ చేయాలని ప్రయత్నించిన బీజేపీ పార్టీకి కూడా అక్కడ పారలేదు. తమిళనాడులో బీజేపీ ఆ లోటును భర్తీ చేసి ఎప్పుడైతే తమిళనాడు అన్నా డిఎంకే నుంచి జయలలిత మరణం తర్వాత శశికళ లైన్లోకి వస్తుందన్నారు. ఆమె ఆ ప్లేస్ను భర్తీ చేస్తుంది. కానీ ఇవన్నీ కూడా దాదాపు తారుమారయ్యాయి. అన్నా డిఎంకేకి ఒక లీడర్షిప్, బలమైన లీడరు లేకపోవడం, దాన్ని అవకాశం తీసుకొని బీజేపీ కూడా అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని బీజేపీ తమిళనాడులో పాగేయాలనే ప్రయత్నం అయితే చేసింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది బీజేపీ కూడా. అదే పరిస్థితుల్లో
టీవీకే విజయ్ పెట్టిన టీవీకే పార్టీకి జనాలు ఇరగబడి ఓట్లేశారు. ఈ టీవీకే పార్టీ కూడా అసలు పార్టీ పెట్టడం నేపథ్యం ఏంటంటే అక్కడ ఒక రాజకీయ శూన్యత ఏర్పడిందన్న పరిస్థితిని బాగా గమనించిన విజయ్ ఎటువంటి నిర్మాణాత్మకంగా పార్టీ లేకపోయినప్పటికీ దాదాపు ధైర్యంగా ముందరికి వెళ్ళి కనీసం పోల్ మేనేజ్మెంట్ చేసే పరిస్థితి కూడా ఆ పార్టీలో కనిపించిన అయినప్పటికీ నేరుగా ఆయనకి జనాలు విరగబడి ఓట్లేసేశారు. ఈ పొద్దు మంచి పొజిషన్కు ఈరోజు కింగ్ మేకర్గా మారే పరిస్థితి టీవీకే విజయ్కి నెలకొంది. అంతేకాకుండా అన్నా డిఎంకేలో కూడా స్టాలిన్ అంటే ఈ లోకల్ అభిమానాన్ని ఆ డిఎంకే స్టాలిన్ ఇంతకాలము రాజకీయంగా ఆ పార్టీని కానీ ఆ వర్గాన్ని కానీ నిలబెట్టుకుంటూ రాగలిగాడు. ఆయన కుమారుడు సినిమాల్లో ఉదయనిధి స్టాలిన్ ఉన్నప్పటికీ సినీ పరంగా చూస్తే విజయ్ ఉన్నంత క్రేజ్ అయితే ఆయనకు లేదు. అలా అని చెప్పేసి మార్పు కోరుకున్న ఈ తమిళ పబ్లిక్ ఆ మార్పును విజయ్కి అప్పగించారు. అన్నాడీఎంకే కూడా విజయ్కి అప్పగించారు. ఈ ప్రతి ఏడాది వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఒకసారి ఒక పార్టీకి అధికారాన్ని ఇస్తూ వచ్చే ఈ తమిళీళ్ళు ఈసారి మాత్రం డిఎంకే నుంచి అన్నాడీఎంకే అంటే అన్నాడీఎంకే ఇస్తే బీజేపీ పెత్తనం చేస్తుంది, కేంద్రం నుంచి మనకు ఇంకొక పార్టీ వచ్చి ఇక్కడ ఉండకూడదు అనేది వాళ్ళకి భావన ఉంది. ఆ భావన నేపథ్యంలోనే ఎవరితోనూ పొత్తు లేని విజయ్కి సపోర్టింగ్గా వాళ్ళు నిలబడినారు. డిఎంకే దాదాపు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది, ఇతర అనేక పార్టీలతో దాదాపు 7-8 పార్టీలు ప్లస్ డిఎంకే కలిసి పోటీ నిలబడ్డాయి అధికార పార్టీ. అదే సమయంలో అన్నాడీఎంకే కూడా బీజేపీతో పాటు ఇంకా కొన్ని చిన్న పార్టీలను కలుపుకొని పోటీ చేసింది. గతంలో కమల్ హాసన్ కానీ రజనీకాంత్ కానీ చేయలేనంత పరిస్థితుల్లో విజయ్ సాహసం చేశాడనే మాట కూడా ఇప్పుడు పబ్లిక్ లో నుంచి వస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితులు వేరే ఏర్పడ్డాయి. అప్పటికున్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు చాలా డిఫరెంట్. అప్పట్లో రజనీకాంత్ ఉన్నప్పుడు కానీ రజనీకాంత్ రాజకీయాలకు అన్న పరిస్థితుల్లో అప్పుడు రాజకీయంగా అన్నాడీఎంకేలో కావచ్చు డిఎంకే కావచ్చు ఏమహేమీలు బలమైన నాయకులు అసలు రాజకీయాలను శాసించే పరిస్థితుల్లో అప్పుడు ఆ 2 పార్టీల్లో ప్రధానంగా ఉండేవారు. అప్పుడు రాజకీయాలు సినిమా పరంగా 2 రకాలుగా చూసేవారు అక్కడ పబ్లిక్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ అపోజిట్ పార్టీలు అన్నాడీఎంకేలో సరైన నాయకుడు అంటే ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. అంటే ఒక థర్డ్ పార్టీ ఎప్పుడైతే మనం ఇక్కడ ఏమాత్రం వదులుకున్నా జాతీయ పార్టీలు వచ్చి మన రాష్ట్రంలో పాకాయేస్తాయన్న ఒక భావన తమిళుల్లో బాగా నెలకొంది. ఆ నేపథ్యంలోనే విజయ్కి ఈ రేంజ్లో మద్దతు లభించడం, ఈ రేంజ్లో సీట్లు రావడం కనిపిస్తోందన్న అభిప్రాయం ఇప్పుడు తాజాగా విశ్లేషకులు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమిళ ప్రజలు తమ ప్రాంతీయ అభిమానాన్ని విజయ్ రూపంలో ఇంకోసారి చాటుకున్నారు.